రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మెకు పిలుపునిచ్చి 22 రోజులు పూర్తి చేసుకుని ఈరోజు 23వ రోజున అడుగుపెట్టడం జరిగింది. అయితే ఒక అంగన్వాడీ సెంటర్ నుంచి మొదలైనటువంటి ఈ సమ్మె ఏదైతే ఉందో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఎంతమంది అయితే అంగన్వాడీ సెంటర్ వర్కర్లు, హెల్పర్లు, టీచర్లు, సూపర్వైజర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లోని కలెక్టర్ ఆఫీస్ వద్దకు వచ్చి ఈ కలెక్టర్ ఆఫీస్ని ముట్టడించడం అయితే జరిగింది. అయితే ప్రభుత్వం గత 2 సార్లు వచ్చి వీరితో చర్చలు జరిపినప్పుడు కూడాను 2 సార్లు కూడాను ఆ చర్చలు ఏవైతే ఉన్నాయో అవి విఫలం చెందడం, అలాగే వీరిలోని మాత్రం పట్టు వీడని విక్రమార్కులు మాత్రం ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కర్లోని కనిపిస్తున్నారు. వీరిని ముందుండి నడిపిస్తున్నటువంటి సిఐటియు కూడాను ఇక్కడ మనతో పాటు ఉన్నారు. గోవింద్ గారు, అసలు ఏంటి 22 రోజులు పూర్తి కావస్తుంది, 2 సార్లు ప్రభుత్వం చర్చలకు దిగింది, అయినప్పుడు కూడా ఇప్పటి వరకు మీకు ఎటువంటి సత్ఫలితం రాలేదు, అలాగే చర్చ కూడా ఫలించలేదు. ఇకపై మీ ఉద్రిక్తత ఈ సమ్మె అసలు ఏ విధంగా ఉండబోతుంది? రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులు మానుకొని అంగన్వాడీ తాలూకా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీ ఉద్యోగులు అతి తక్కువ వేతనాలతోని దుర్భరమైన జీవితాలు అనుభవిస్తారు. కనీస వేతనాలు కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, గ్రాట్యుటీ కానీ మొదలైన కార్మిక చట్టాలు ఏ ఒక్కటి అమలుకుండా ఈరోజు బానిసల కంటే హీనమైనగా వీళ్ళు బతకవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం కనీస వేతనాలు ఇవ్వాలి, పిఎఫ్లు కట్టాలి, ఈఎస్ఐ కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో 106,000 మంది అంగన్వాడీ ఉద్యోగులు ఉంటే మన జిల్లాలో 6,200 మంది ఉన్నారు. వీళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే పోరాటానికి ఉధృతం చేస్తామని చెప్పి చూసుకున్నట్లయితే కనుక 6,000 చిల్లర ఏదైతే ఉన్నారో వారికంటే ఎక్కువ మంది ఇక్కడ కనిపిస్తున్నారు. ఈ బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఇక్కడ నుంచి కిలోమీటర్ మేర మొత్తం అందరూ కూడా రోడ్డు బాట పట్టారు. రోడ్ల మీద కూర్చొని ఇక్కడే భోజనాలు చేస్తే ఇక్కడే వారు కూర్చోవడం జరిగింది. అయితే మీకున్న క్యాలిక్యులేషన్ ప్రకారం 6,000 మంది ఉండాలి కదా, కానీ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. అసలు ఏంటి, కుటుంబాల నుంచి కూడా రావడం జరిగిందా, లేకపోతే లబ్ధిదారులు కూడా రావడం జరిగిందా? ఇంకా వీళ్ళతో పాటు కొంతమంది లబ్ధిదారులు కూడా ఈ ఉద్యమానికి సంఘీభావంగా వచ్చినారు. ఆ లబ్ధిదారులతో పాటు అనేక సంఘాలు కూడా ఇక్కడ పాల్గొని మద్దతు తెలియజేసినారు. ఈ అంగన్వాడీ ఉద్యోగులు ఒకలే కాదు, ఒంటరిగా లేరు, మీ వెనక మేమందరము ఉన్నామని తెలియజేయడం కోసమే మొత్తం అంతా కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ ప్రభుత్వం జరిపినటువంటి 2 చర్చల్లోని అసలు ఏమని ప్రభుత్వం స్పందించింది? అసలు మీ డిమాండ్లో కొన్నైనా సరే నెరవేరుస్తామని ఏమైనా ప్రభుత్వం ఒప్పుకుందా? అంటే మేము దాదాపు 11 డిమాండ్లు మేము న్యాయమైన డిమాండ్లు పెట్టాము. కానీ ప్రభుత్వం మేము ఏమైతే ప్రధాన డిమాండ్లు అంగన్వాడీలకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, పాదయాత్ర సందర్భంగా అధికారంలో లేనప్పుడు తెలంగాణ కన్నా అదనంగా 1,000 రూపాయలు వేతనం ఇస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆ వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాము. మినీ సెంటర్లన్నీ మెయిన్ సెంటర్లుగా మార్చాలి, మినీ వర్కర్లకి ప్రమోషన్ ఇవ్వాలి. ఈ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయట్లేదు. దఫాలుగా చర్చలు మాత్రం ప్రభుత్వం జరిపింది. ఆ చర్చలు విఫలమయ్యాయి తప్ప ప్రధానమైన డిమాండ్లు ఏవి పరిష్కారం చేయలేదు. మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం అబద్ధ ప్రచారం చేస్తుంది. మేము అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి, అందుకని భవిష్యత్తులో ఈ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి. వర్క్ సెంటర్లో ఉన్నటువంటి ఆయాలు కానీ, టీచర్లు కానీ ఎటువంటి ఇబ్బందులు పడుతుంటారు అసలు మామూలుగా? అంటే ప్రభుత్వానికి వీరు అంత ఇబ్బందులు ఏం పడట్లేదు, వీరు అలా వస్తున్నారు, వండి పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు అనే ప్రభుత్వం దృష్టిలో ఏమైనా ఉందా, లేకపోతే వీరు వాస్తవంగా ఆ పనిలోని ఇబ్బందులతో ఏమైనా పని చేస్తున్నారు? ఎందుకు చాలా ఇబ్బందులు ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే అనేక యాప్లు ఇచ్చారు అంగన్వాడీలు, అనేక సర్వేలు చేయమని చెప్తున్నారు. ఇమ్యునైజేషన్ల పేరుతో, లేదంటే బిఎల్ఓ డ్యూటీలు, ఎలక్షన్ డ్యూటీలు, లేదంటే కరోనా సమయంలోనైనా సరే చాలా యాప్లు చేయిస్తున్నారు. అలాగే ప్రీ స్కూల్ పిల్లలకి అది చెప్పడం ఎంత కష్టమో ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళకి ఏం పని లేదని చెప్పేసి ఒక్కసారి వాళ్ళు వచ్చి సెంటర్లో కూర్చొని ఒక్కరోజు ఆ పిల్లలకి పాఠాలు చెప్పి ఇమ్యునైజేషన్ ఇచ్చి, లేదంటే ఆ ప్రీ స్కూలు ఇవన్నీ చేస్తే ప్రభుత్వం కష్ట సుఖాలు తెలుస్తాయని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఈ ఆయాలు వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఇచ్చిన మెనూకి తగ్గట్టుగా ప్రభుత్వం ఇప్పటివరకు, అంటే మీకు ఇచ్చే మెనూ ఒకటి, పంపించే సరుకులు ఒకటి, బట్ మెనూ ప్రకారం వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నారని చాలా రూమర్స్ ఉన్నాయి. ఆ రూమర్స్ నిజమేనా? నిజం. ఎందుకంటే ఈరోజు అంగన్వాడీ శిశు సంక్షేమకి చాలామంది పౌష్టికాహారం ఇస్తున్నారు. పిల్లలు బ్లడ్ పెరగాలని చెప్పేసి, శిశు మరణాలు తగ్గాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి రేషన్ మాత్రం చాలా నాణ్యమైనది కాదు. పురుగులు ఉంటున్నాయి, సోడిపిండి ఇస్తున్నారు, బెల్లం ఇస్తున్నారు, ఇవన్నీ చాలా పురుగులు, పిల్లలు కూడా తినట్లేదు. అందుకని చెప్పేసి న్యాయమైన సరుకులు ఇవ్వాలి, న్యాయమైన ఫుడ్ని పిల్లలకి, చిన్నపిల్లల వాళ్ళు అందించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. ఈ నాణ్యత లోపించినటువంటి ఫుడ్ ఏదైతే ఇస్తున్నారో ఈ ఫుడ్ ఇస్తున్న క్రమంలోనే మీకు ఇన్స్పెక్షన్ కూడా వస్తూ ఉంటారు అధికారులు. మరి వారు ఇన్స్పెక్షన్కి వచ్చిన అధికారులు ఏం పట్టించుకోవట్లేదా దీని పట్ల? ఇప్పుడు అధికారులు కూడా ప్రభుత్వంలో ఒక భాగమే కనుక
నష్టపోయేది అక్కడ ఉన్నటువంటి పేద తరగతి పిల్లలు తప్ప అధికారులు ఆ రోజు వచ్చిన విజిట్కి ప్రభుత్వం గొప్పల కోసం వాళ్ళు విజిట్ చేసుకొని వెరీ గుడ్ అని రాసుకొని వెళ్ళిపోతారు తప్ప వాళ్ళు ఏమీ పర్టికులర్గా ఇచ్చే ప్రయత్నము చెప్పే ప్రయత్నం వాళ్ళు చేయరు. ఎందుకంటే ఒక్కరోజు వస్తారు వాళ్ళు, పేద పిల్లలు పోతే మాకెందుకులా అన్నట్టు వ్యవహరిస్తారు తప్ప ఖచ్చితంగా న్యాయమైన ఫుడ్ ప్రభుత్వం ఇవ్వట్లేదు, నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని చెప్పి అలా వచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ నాణ్యతని చెక్ చేసి ఆ ఆయాలు కానీ సూపర్వైజర్లు కానీ అక్కడ ఉంటున్న ఆ సిబ్బందిని వారు మందలించి వెళ్ళడం జరుగుతుంది చాలాసార్లు. ఆ వచ్చిన అధికారులు ఎవరైతే ఇన్స్పెక్షన్కి వస్తున్నారో వారు మందలిస్తున్నారు. సో వారికి తెలుసు కదా ఎటువంటి నాసిరకం సరుకు వస్తుంది ఏంటో తెలిసి కూడా మిమ్మల్ని ఎందుకు మందలిస్తున్నారు వాళ్ళు? అంటే మరి ఇప్పుడు ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు వీళ్ళకి ఒక్కోసారి 2017 నుంచి టీఏబీఎల్స్ ఇవ్వలేదు, వీళ్ళకి మెనూ పెడుతున్నారు. కానీ ఇప్పుడు ధరలు చూస్తే చాలా విపరీతంగా ఉన్నాయి, ధరలకి వాళ్ళు ఇచ్చే డబ్బులకి ఎక్కడ పొంతం లేదు. అందుకని అధికారులు మరి ఏదో విజిట్కి వెళ్ళాము, అంగన్వాడీ కార్యకర్తలు టీచర్స్ అక్కడ బాగా వండట్లేదు, ఇచ్చినవి ఏదో మేము ఇచ్చేసింది వాళ్ళు తినేస్తున్నట్టుగా అధికారులు సృష్టిస్తాం తప్ప అది మాత్రం వాస్తవం కాదని చెప్పేసి మేము తెలియజేస్తాం. ప్రభుత్వానికి భయపడి మీ మీద చూపిస్తున్నారు. అదే అధికారులు ప్రభుత్వానికి భయపడి, ఎందుకంటే మరి మీరు విజిట్లకి వెళ్ళి ఏం చేస్తున్నారు ఇదంతా అధికారుల మీద ప్రభుత్వం చూపిస్తుంది కాబట్టి అధికారులు ప్రభుత్వంకి భయపడి ఇప్పుడు అంగన్వాడీ టీచర్ల మీద ఆయాల మీద వాళ్ళ ఒత్తిడి తీసుకొచ్చి ఆ రకంగా తిడుతున్నారు తప్ప ఏమీ ప్రభుత్వం న్యాయమైనగా వాళ్ళకి పౌష్టికాహారం మాత్రం అందించడం లేదని మేము ధర్నా సందర్భంగా చెప్తున్నాం. చూసుకున్నట్లయితే కనుక ఈ జరుగుతున్నటువంటి ఈ ధర్నా మొత్తం ఏదైతే ఉందో వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస వేతనాలు అలాగే గ్రాడ్యుయేటీలు పెన్షన్లు వీటిని ఎఫ్ఆర్ఎస్ యాప్ని రద్దు చేసి ఒకే యాప్ కింద అన్ని తీసుకురావాలని చెప్పి వీరు చెప్పడం జరుగుతుంది. అది ఇదే క్రమంలోని ప్రస్తుత ప్రభుత్వం అయితే కనుక నాసిరకం సరుకుల్ని సరఫరా చేసి ఆ లబ్ధిదారులకు ఏదైతే లబ్ధి చేకూరాలో సరైన పౌష్టికాహారం అందించాలో అదైతే మాత్రం చేకూర్చట్లేదు కదా. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆ ఒత్తిడి ఏదైతే ఉందో అది ఆ ఒత్తిడిని వీరిపైన రుద్దడం కూడా జరుగుతుందని అయితే వీరు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆ వర్కర్లు కానీ సూపర్వైజర్లు కానీ టీచర్లు కానీ పడుతున్నటువంటి ఇబ్బందులకి వారికి ఇచ్చేటువంటి ఆ వేతనాలకి మాత్రం పొంతను చూసుకున్నట్లయితే కనుక అసలు ఎటువంటిది బ్యాలెన్స్ కావడం లేదు. వీళ్ళకి వర్క్ లోడ్ మాత్రం ఎక్కువ, వచ్చే ఇన్కమ్ మాత్రం ఇచ్చే ఇన్కమ్ మాత్రం చాలా తక్కువ అని చెప్పి మాత్రం వీరందరూ కూడా చేయడం జరుగుతుంది. అయితే 22 రోజులుగా వీరు సమ్మె చేస్తున్నా ఈ మధ్యలో మాత్రం వారి యొక్క అంగన్వాడీ సెంటర్లకి ఏవైతే ఉన్నాయో ఆ తాళాలను పగలగొట్టి సచివాలయం సిబ్బందిని కూర్చోబెట్టమని కొందరు పంపించారు. మరికొందరు నాయకులు అయితే మాత్రం మేమైతే ఎవరికి చెప్పలేదు తాళాలు పగలగొట్టమని అయితే మాత్రం కొందరు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడాను ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడాను అంగన్వాడీలు అయితే మాత్రం వెనకడికి వేసేది లేదని మాత్రం ఇక్కడ స్పష్టం చేయడం అయితే జరిగింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.